ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తమ అవినీతి భాగోతాన్ని బయటపెట్టినందుకు రిపోర్టర్ ముఖేష్ చంద్రకర్ను పొట్టన పెట్టుకున్నారు కాంట్రాక్టర్లు. డెడ్ బాడీని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా బీజాపూర్కు చెందిన ముఖేష్ ఓ టీవీలో పనిచేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఆయన కనిపించకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను ఆశ్రయించగా ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తమ అవినీతి భాగోతాన్ని బయటపెట్టినందుకు రిపోర్టర్ ముఖేష్ చంద్రకర్ను పొట్టన పెట్టుకున్నారు కాంట్రాక్టర్లు. డెడ్ బాడీని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా బీజాపూర్కు చెందిన ముఖేష్ ఓ టీవీలో పనిచేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఆయన కనిపించకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను ఆశ్రయించగా ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.